హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారి వ్యాఖ్యలు చూసుకుంటే పైసలు ఇస్తేనే మంత్రులు పనిచేస్తారు అనే వ్యాఖ్యల్ని అసలు ఎలా చూడాలి? దీనికి కేటీఆర్ గారు రియాక్ట్ అవ్వడం అంటే అభినందనలు తెలపడం ఇదే ఎలా చూడాలి సార్? ఇప్పుడు మా కొండా సురేఖ అక్కకి ఏంటంటే కేటీఆర్కు ఉన్నంత మేధాశక్తి, కేటీఆర్కు ఉన్నన్ని తెలివితేటలు వారికి లేవమ్మా. వారు చాలా సాధారణమైనటువంటి జీవితం కలిగినటువంటి ఆమె. ఇంకోటి ఏంటంటే బాగా మాస్లో నుంచి వచ్చినటువంటి ఆమె. ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి దీనికి ఈ మాట అంటే ఈ మాటకు కాకి కూకి కీకి కూడా అర్థాలు ఉంటాయి అన్న విషయాన్ని అంత లోతుగా పరిశీలించి మాట్లాడేంత వారికి లేదు. వారికి ఏది ఉన్నా కూడా నాయకురాలుగా ప్రజలు ఏదైనా అడిగినప్పుడు వారికి మంచి చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ నాయకులుగా ఎదిగిరు తప్ప వారికి ఇంత మితిమీరినటువంటి అతి తెలివి జ్ఞానము కల్వకుంట్ల తారక రామారావుకు ఉన్నట్టు లేదు. వారు కూడా అమెరికాలో గుంటూరులోనో చదువుకుని ఉంటే వారు మాట్లాడితే కేటీఆర్ ఆయన కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతుంది కదా, పిలుచుకరండి నా ముందర కూర్చోబెట్టండి, అప్పుడు చూపిస్తాం ఆయనకున్న తెలివి ఏంది. ఏం లేదు, అసలు ఆయనకు తెలివే లేదని తేల్చి అవతల వాడేస్తాం మేము. వారు ఏంటంటే జనరల్గా ఇట్లా జరిగినప్పుడు మంత్రులు ఇట్లా చేస్తారు అంటే గత ప్రభుత్వానికి సంబంధించి చాలా జనరలైజ్ చేసి చెప్పిర్రు. అంటే తను ఏం చెప్పాలనుకుంది, అక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఓ మంచి పనికే మేము దీన్ని యూటిలైజ్ చేసినాము, ఒక స్కూల్ కట్టించినాము అంటే తన అల్టిమేట్ ఉద్దేశం ఏంది అంటే వీళ్ళ హెల్ప్ తీసుకొని మేము ఒక స్కూల్ కట్టించగలిగినాము, దానివల్ల 10 మందికి ఉపయోగపడుతుంది అని అది వాళ్ళు చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఇది. అందుకు చాయిస్ ఆఫ్ వర్డ్స్ వేరేలాగా ఉన్నాయి. దానికి కల్వకుంట్ల తారక రామారావు ఆయన ఏదో పెద్ద మేధావి అన్నట్టు కంగ్రాచ్యులేట్ అంటే ఇక ఆయన గురించి మాట్లాడితే ప్రతి విషయానికి ఆయన ఇంటికి అన్నీ పంపించాలి ఇంకా. కాబట్టి అట్లా కార్యక్రమాలు పెట్టుకుంటే రోజు అమూల్ బేబీ పాల ప్యాకెటు ఇక మిగతా అన్నీ కూడా పంపిస్తాం మేము. సో ఆయన అంత అతి తెలివి ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్ళను తెలంగాణ మహిళలు కడగడం ఇది సాంప్రదాయమా లేకపోతే ఇంకేమన్నా అనుకోవచ్చా? క్లారిటీ ఏంటంటమ్మా, మహిళలు ఏం కడగలేదు, ఒక అమ్మాయి మాత్రమే అది జరిగినటువంటి చిన్న పొరపాటు. అది కూడా ఏంది అంటే మా దగ్గరికి వచ్చినారు కదంటే ఇది పల్లెటూరుకి సంబంధించినటువంటి ప్రాంతం అది. సో పల్లెటూరులో సహజంగా అమ్మాయిలు ఎట్లుంటారు, మన హైదరాబాద్లోనే ఎవరైనా ఇంటికి వస్తే కొంత ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం మనం, గెస్ట్లు ఎవరైనా. అందులో పల్లెటూరు అమ్మాయి కాబట్టి అందులో విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అంటే బయట దేశాల నుంచి చాలా పెద్ద స్థాయి ఉన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చినారు కాబట్టి వాళ్ళకి మేము మర్యాద చేయాలి అన్నటువంటి ఒక ఎక్సైట్మెంట్లో మాత్రమే తను అంటే చేతికి అందించాల్సిన దాని దగ్గర తను కొంచెం స్లిప్ అయి కొంచెం ఎక్సైట్గా ఫీల్ అయింది. దానికి వీళ్ళందరూ ఏదో జరిగిపోయింది, మహిళల ఆత్మగౌరవం పడిపోయింది ఇవన్నీ మాట్లాడేటోళ్ళు వీళ్ళందరినీ వీళ్ళ హయాంలో ఈరోజు మేము ఎక్కడైతే ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి గచ్చిబౌలి స్టేడియంలో వీళ్ళు సెన్సేషన్ అని డ్రగ్స్ కార్యక్రమం చేసిండ్రు. 17, 15, 16 సంవత్సరాల అబ్బాయిలకి ప్రైవసీ రూమ్స్ అని పెట్టి దానికి 40 నుంచి 45 వేల ఫీజు పెట్టి రకరకాల ఆల్కహాల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వాళ్ళకి ఇచ్చి అందులో బాత్ టబ్బు షవర్ టబ్ ఏవో పెట్టి అదో పెద్ద గలీజ్ ప్రోగ్రామ్ చేసారు. అంతకన్నా హీనం ఏం కాదు కదా. అది ఒక అమ్మాయికి సంబంధించింది. అమ్మాయి కూడా ఎవరు, చాలా రూరల్ ఏరియాల నుంచి వచ్చినటువంటి అమ్మాయి తెలియక చేసిన కార్యక్రమానికి వీళ్ళు ఏంటంటే ఇంత పెద్ద కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, మనం ఎక్కడ బాస్పాలు చేయాలని పాపం వీళ్ళు బాగా కాచుకొని కూర్చున్నట్టున్నారు. ఆ అమ్మాయి ఏదో కొంచెము ఎక్సైట్ అయ్యి ఆ చిన్న కార్యక్రమం చేసేసరికి వీళ్ళకు ఒక ఆపర్చునిటీ దొరికింది వార్తల్లో నిలవడానికి. సో ఈ విషయాన్ని పెద్ద మనం రాష్ట్ర మహిళలందరికీ ఆపాదించాల్సిన పెద్ద విషయం ఏం కాదు. ఒక పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు చిన్నవి జరుగుతూ ఉంటాయి, దాన్ని చూసి చూడనట్టు మీరు ఇంకా ప్రధాన ప్రతిపక్షంగా నిర్ణయాత్మకంగా ఏమైనా చెప్పాలంటే సార్ ఇగో ఇట్లా జరిగింది, ఇంకోసారి జరగకుండా చూసుకోండి, ఆ వెండర్ ఎవరు ఉన్నారో ఆ వెండర్ని మీరు గట్టిగా వార్న్ చేయండి, ఎందుకంటే ఇది మన తెలంగాణ పరువుకు సంబంధించిన విషయం కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అని వీళ్ళు సజెషన్ చెప్పాలి. ఇక్కడ ఇది సజెషన్ చెప్పాల్సిన ప్రక్రియ అంటే ఒక సందర్భంగానే దీని ఆరోపణలు రాజకీయాలు వెతుక్కుంటున్నారంటే వీళ్ళ కుసంస్కారంగా అనకపోతే ఇంకేమంటాం. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.